వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. రాజకీయాల్లో మనం చూసే ఎత్తుగడలు, వ్యూహాలు ఇవన్నీ కూడా మహాభారతంలో ఎప్పుడో చెప్పబడ్డాయి. ముఖ్యంగా శల్య సారథ్యం, శల్యుడిది మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. శల్యుడు కౌరవుల పక్షాన యుద్ధం చేస్తున్నా కూడా అతను పాండవ పక్షపాతి అని చెప్తారు. అందుకే కౌరవులు యుద్ధంలో ఓడిపోవడం కోసమని కర్ణుడికి రథసారథిగా వ్యవహరించినటువంటి శల్యుడు కర్ణుడు ఓడిపోవడానికి, చావుకి అనేక రకాలుగా కారణం అవుతాడు, మిస్లీడ్ చేస్తాడు అనేటువంటిది ఆ కథ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా ఇలా శల్య సారథ్యం చేసేవాళ్ళు పేర్లు కొంతమంది ప్రముఖంగా ఉంటాయి. తాజాగా అయితే ఏబి వెంకటేశ్వరరావు, ఈయన మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజం ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి రాజకీయాల్లో కనపడకూడదు, ఆయన అసలు మరోసారి అధికారంలోకి రాకూడదు అనేటువంటి తీవ్ర ప్రయత్నాల్లో ఆయన ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆయన 2014 నుంచి 19గా మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసి అప్పుడు చాలా ఫేవర్ చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటిది కూడా అప్రదిష్టను మూటగట్టుకున్నారు. అయితే ఇవన్నిటి నేపథ్యంలో తాజాగా ఆయన ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి మరి వైసీపీ వాళ్ళు ఇలా చేశారంటే చంద్రబాబు నాయుడు కూడా ఇలా చేశాడు అని అంటే అవును, అటు సైడ్ నుంచి కూడా తప్పులు ఉన్నాయి అంటూ కొన్ని వ్యాఖ్యానాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆయన. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఈయనకు పదవిని ఆఫర్ చేస్తే అది ఈయనకి రుచించలేదు అని అన్నారు. దాని తర్వాత ఈయన కొంచెం కినుక వహించారు తెలుగుదేశం మీద అనేటువంటి అభిప్రాయం ఉన్నా కూడా ఈయన బయట చేసే ప్రసంగాలన్నీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే అన్నట్టుగా ఉంటాయి. కానీ తీవ్రంగా విమర్శించడం వల్ల అది ప్రత్యర్థి పార్టీకే లాభిస్తుంది అనేటువంటి ఒక ఇది కూడా అధికార పార్టీలో ఉంది ఈయన పట్ల. ఇప్పుడు ఈ ఓట్ చోరీ నేపథ్యంలో, రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక మోడరేటరు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ గురించి ఏంటి మీ అభిప్రాయం అంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, చేసే అవకాశం కూడా ఉంటుంది, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు టెస్టింగ్కి ఈవీఎం మిషన్లు ఇవ్వట్లేదు అని అంటూ వ్యాఖ్యానించడం అనేటువంటిది పెద్ద బాంబు పేల్చినట్టు అయింది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో కూడా ఈవీఎం బాంబు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అది అధికార పార్టీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు ఇలా వ్యాఖ్యానించడం అనేటువంటిది ఇప్పుడు టీడీపీకి తలనొప్పులు తేనుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఉంటుందండి. చేయాలనుకుంటే చేసే అవకాశం అయితే ఉంటుంది. బికాజ్ ఎలక్షన్ కమిషన్ ఒక్క ఈవీఎం మిషన్ కూడా టెస్ట్ చేసుకోవడానికి ఎవరికి ఇవ్వదు. ఎట్లా తెలుస్తుంది? హౌ డు ఐ ప్రూవ్? వాళ్ళకి ఏంటి బాధ? అంత సాలిడ్ మిషన్ అసలు ట్యాంపరింగ్ అవకాశమే లేదనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక 4 మిషన్లు ఎట్ ర్యాండమ్ మేము ఎక్కడో చోట నుంచి తీసుకుంటామా, దాన్ని టెస్ట్ చేసుకుంటామంటే వాళ్ళకి ఏంటి బాధ? దానికి డబ్బులు కడతాం కదా, దానికి కాస్ట్ లేదన్నట్టే. ఎందుకు అంత గుప్తంగా ఉంచుకుంటారు ఆ టెక్నాలజీని? వాట్ ఈస్ సో బిగ్ అబౌట్ ఇట్? నేను ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్ కావాలి అనే వాళ్ళలో నేను ఒకటి.